వేదిక నిర్వహించిన రామ్మోహన్ రావు గారికి, నల్లపనేని రాజ్ కుమార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన విక్రమ్ పోలా వారికి నమస్కారాలు. విక్రమ్ పోలా గారు నేను హైదరాబాదులోను టీవీ డిబేట్లో కలిసి పాల్గొంటూ ఉంటాం. ఈ మహాస్వాప్నికుడు పుస్తకం విక్రమ్ పోలా గారు రాశారని చెప్పేసి నేను నిన్ననే తెలుసుకున్నా. దీని పేరు మహాస్వాప్నికుడు. నేను పుస్తకం గురించే మాట్లాడతాను. దీని పేరు మహాస్వాప్నికుడు. ఒక సముద్రం గురించి మాట్లాడాలంటే, ఒక మేరు పర్వతం గురించి మాట్లాడాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని వర్ణనలు చేయాలో రాజకీయ వినీలాకాశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మహాస్వాప్నికుణ్ణి అధ్యయనం చేయాలన్నా, ఆలోచించాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పుస్తకాలు 1కి 150 పుస్తకాలు రాయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పుస్తకాన్ని రాయదగ్గ ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కదే. ఇంకా ఎవరి మీద పుస్తకం రాసినా ఆ పుస్తకం ఎలుకలు పందులు తింటే తప్ప ఎవడా పుస్తకాన్ని కూడా పట్టుకోలేడు. మీకు తెలుసో లేదో, విక్రమ్ పోలా గారు ఒక మాట రాశారు ఇందులో. నాయకుడంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు. నాయకుడంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు, రాబోయే తరాల కోసం పనిచేసేవాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఒక్క మాటే చెప్తున్నా. ఇందులో చాలామంది ప్రముఖులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు రాశారు. నాకు తెలిసి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని పుస్తకంలో 245 పేజీల దాకా రాశారు విక్రమ్ పోలా గారు. వర్తమానంలో ఆయన పడ్డ ఘోష అయితే ఇందులో నాకు అనిపించలా. 53 రోజులు 72 అడుగుల జైలు గోడల మధ్య ఒక మహాస్వాప్నికుని బంధిస్తే ఆంధ్ర రాష్ట్రం వణికిన తీరు, ఆ మహాయోధుడు. ఈ చిన్న విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడిపోయింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు భయపడలా, మేం భయపడ్డాం. ఆయన ఒక యోగిలాగా, ఒక దీక్షలాగా జైలు జీవితాన్ని ఆస్వాదించాడు. యోగులు అలాగనే ఉంటారు, యోధులు అలాగనే ఉంటారు. నేను సావు అనే కత్తి అంచు మీద మాట్లాడుతున్నా. మృత్యువు నాకు మిల్లీమీటర్ దూరంలో ఉంది, అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోనే అంటాడు ఒక కవి. సముద్రం అలలు తరలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు అంటాడు ఒక కవి. కొన్ని జీవితాలు అలాగనే. నా తోటి సహచరుడు, నా పాత్రికేయుడు, 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణంలో బాలకోటయ్య కూడా అక్షరాలను నమ్ముకున్నాడు తప్ప అమ్ముకోలేదు. అమ్ముకొని ఎరగం మేము, అమ్ముకోవడం మాకు తెలియదు. అక్షరాలనే భోంచేశాం, అక్షరాలతోనే దుఃఖించాం, అక్షరాలనే కౌగిలించుకున్నాం, అక్షరాలతోనే బతికాం. నా మిత్రుడు ఒక మహాస్వాప్నికుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద, కాబోయే మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి పుస్తకాన్ని రచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జై భీములు ఉన్నాయి. ఆయన అనన్య మాటలు అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా అబోధ కల్పనలు కూడా అవి నిజాలుగా చలామణి చేశారు. వాటిల్ని పూర్వపక్షం చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. ఎందుకంటే నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో కలిసి నేను పనిచేశాను. ఆయన చాలా సన్నిహితంగా చూశాను. ఆయన వ్యక్తిత్వం నిజానికి ఆయన ఒక విశ్వనరుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విశ్వనరుడు. ఆయన ఒక ప్రాంతమో, ఒక కులమో, ఒక మతమో లేదు. ఆయన ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. అటువంటి యూనివర్సల్ పర్సనాలిటీని కొంతమంది పనిగట్టుకొని కించపరిచే విధంగా ఆయనను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని తిరిగి చెప్పాలి ప్రజలందరికీ అని ఒక అటెంప్ట్ చేశాను. దానికి వెంకట్ కోడూరి ఆయన ఈ పుస్తక ప్రచురణకి ముందుకొచ్చారు. అదేవిధంగా టీడీ జనార్దన్ గారు, ఆయనతో నాకు సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది. మేమంతా కలిసి 1990
98 నుంచి కూడా పార్టీ లిటరేచర్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాం. ఆ రోజు కేసీఆర్ గారు, జనార్దన్ గారు, నేను, అదేవిధంగా పార్టీలో చాలామంది పెద్దలు, సిహెచ్ రాజేశ్వరరావు గారు కావచ్చు, విజయరామారావు గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు కొంతమంది వేరే పార్టీల్లో కూడా ఉన్నారు. అటువంటి వారందరితో కూడా కలిసి నేను పనిచేసేటువంటి అవకాశం కలిగింది. ఈ పుస్తకంలో కొన్ని అంశాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, దీని మీద చర్చ జరగాలి, అందుకనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీనిని ఈరోజు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి జస్టిస్ గోపాల గౌడ్ గారిని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనార్దన్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అదేవిధంగా వెంకట కోడూరి, అదేవిధంగా చాలామంది మిత్రులు ఈరోజు చూస్తుంటే నాకు చాలామంది పాత మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది మీరే చెప్పాలి. ఇది ఇంకా నేను భవిష్యత్తులో మరికొన్ని పుస్తకాలను తీసుకురావదలుచుకున్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు చెప్పాలో అవన్నీ చెప్పాలి. అందువల్ల ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని నేను కోరుతూ, ఇప్పుడు ముఖ్యంగా పొద్దున్నే రాజకుమారి గారు చాలా దూరం నుంచి వచ్చారు, పిలవగానే వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజకుమారి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మరిచిపోలేని సంఘటనలు అన్నింటినీ కూడా కూర్చి మేళవించి రాసినటువంటి విక్రమ్ గారు అభినందనీయులు. మహా స్థాపకుడు అని విక్రమ్ గారు ఒక పుస్తకం రాస్తే అందరూ కూడా ఇవాళే తెలిసింది, పొద్దున పేపర్లో వచ్చింది. అందరినీ పిలిచారు, వచ్చాము ఇక్కడికి. ఎందుకు రాశారు, చంద్రబాబు గారు ఉన్న గొప్పతనం ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ మరొకసారి విక్రమ్ గారు ఒక మంచి రచయిత, ఒక మంచి విమర్శకుడు, ఒక మంచి మనిషి. ఆయన ఈ రోజున మనకు అందించినందుకు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. నాకు హెల్త్ అంతా బాగాలేదు, కొంచెం వణుకొస్తూ ఉంది. అందుకే మన సుధాకర్ని ఈ మధ్య నేను రాసినటువంటిది చదివితే కొన్ని లైన్లు ఎందుకు ఈ పుస్తకం రాశారనేది అర్థమవుతుంది. అది ఈ మధ్య ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఎడిటోరియల్ పేజీలో కూడా వచ్చింది. అది సుధాకర్ గారిని చదవమని కోరుతున్నాను. నన్నపనేని రాజకుమారి గారు రాసినటువంటి మరలా నీ రాక కోసం, ఆంధ్రుల ఆశా జ్యోతివై, మానవాళికి మణి దీపానివై, కారు చీకటిలో కాంతిపుంజమై, కడలిలో పడిలేచే కెరటమై, కన్నీరు తుడిచే కడిగిన ముత్యమై, కష్టాలను దిగమింగిన కరుణామూర్తివై, సమస్యలను అధిగమించిన సనాతన ధర్మానివై, అవమానాలను భరించిన అపర ధర్మరాజువై, చెరసాలలో బంధించిన చతరిని సంకల్పమై, ప్రగతికి బాటలు వేసే బహుముఖ ప్రజ్ఞాశాలివై, యువతకు దిశా నిర్దేశకుడివై, చుక్కాని లేని నావకు చెరగని తెరచాపవై, ఉప్పెనలెన్ని వచ్చినా తట్టుకు నిలబడ్డ గట్టువై, అతిరథ మహారథులెందరికో ఆదర్శమై, బడుగు బలహీన వర్గాలకు బాసటవై, మహిళా రక్షణకు మహిమాన్విత కవచమై, యువతకు దారి చూపే దిక్సూచివై, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతర శ్రామికుడివై, భావితరాలకు బాటలు వేసే దార్శనికుడివై, పరితపించే ప్రజానికానికి వెలుగు దీవిటివై, రాష్ట్రానికి రక్షకుడివై, అందరి మదిలో మెలిగే నాయకుడా, ఎప్పుడు మా ముందుంటావోనని ఎదురు చూస్తున్నారు ఎందరెందరో. రాజధానికి భూములిచ్చిన రైతన్నలు, పనులు దొరక్క వలసిపోతున్న కూలన్నలు, నీరుగారిపోతున్న నిరుద్యోగులు, నేరసించిన సామాన్యులు, దగాపడిన ఉద్యోగులు, దిగాలు పడిన దళితులు, చేలకు నీరందని హాలికులు,
గుంతల రోడ్డుపై కుదేలవుతున్న వాహనదారులు ఎదురు చూస్తున్నారెందరెందరో మరలా నీ రాక కోసం. ఇట్లా నన్నప్రేని రాజకుమారి. మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు. జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన గోపాల్ గౌడ్ గారికి ధన్యవాదాలు. చంద్రబాబు గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు, అలాగే మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ రోజును కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్ను అందరూ చదివి ఆలోచన చేయాలి, ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.